ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాక్స్. సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది కదా. చాలా ఈజీగా, టేస్టీగా, జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత బాగుంటాయి చూడండి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం, ఈ రవ్వ లడ్డూలు ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. రవ్వ లడ్డు చేసుకోవడానికి ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఏ కప్తో మెజర్మెంట్ తీసుకుంటామో అన్నీ ఆ కప్తోనే మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని మనం ఇప్పుడు పొడి చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి బొంబాయి రవ్వ. ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే కప్పుతోనే కప్పు పంచదార కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఏ కప్తో మెజర్మెంట్ తీసుకున్నామో అన్నీ ఆ కప్తోనే మెజర్మెంట్ తీసుకోవాలి. కూడా ఈ విధంగా పొడి చేసుకోవాలి. నేను ఇందులో యాలకులు వేసి పొడి చేశాను, మీరు కూడా యాలకులు వేసుకోండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో పచ్చి కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరి పైన పొట్టు గీకేసాను, మీరు కావాలంటే అలానే ఉంచేసుకోవచ్చు. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, దీన్ని కూడా ఇలా మంచిగా తెల్లగా పువ్వు లెక్క ఉందిగా, ఇది కూడా ఇలా కొబ్బరి కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, కొన్ని బాదం పప్పులు, అలానే కొన్ని జీడిపప్పులు. ఇవి మంచి కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. మీకు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. దోరగా వేగిపోయినాయి. ఇవి ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, రవ్వని ఇందులో వేసుకొని మంచి దోరగా వేయించుకోవాలి. కలర్ మారేదాకా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి రవ్వని. రవ్వ మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ రవ్వ అయితే మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి కొబ్బరి ఇది కూడా వేసుకుందాం. ఇది కూడా అంతే, కొంచెం మొత్తం ఈ రవ్వలోకి పచ్చి కొబ్బరి మొత్తం కలిసేదాకా పట్టుకుంటే సరిపోతుంది. నాకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం, కానీ అది చేయడం అసలే రాకపోయేది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఆ పాకం పడితే రవ్వ లడ్డు ఏమయ్యేదంటే గట్టిగా నన్నయ్యేది, లేకపోతే పాకం రాకపోతే ఆ రవ్వ లడ్డు ఖరాబ్ అయిపోయేది. ఇప్పుడు నేను ఈ చెప్పిన ప్రాసెస్లో చిన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టం అనేది లేదు. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఈ రవ్వ లడ్డును అయితే పాకం పట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను ఎన్నిసార్లు చేసినా గట్టిగా అయ్యేది, ఆ పాకం సరిగ్గా రాకపోయేది, అసలు నాకు అర్థమే కాకపోయేది అనమాట రవ్వ లడ్డు చేయాలంటే. ఇప్పుడు చూసారు కదా, ఈ కొబ్బరిలో రవ్వలో పచ్చి కొబ్బరి మొత్తం కలిసిపోయింది, అంత పెద్దగా ఏగవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఇందులోకి పంచదార పొడి, నేను ఈ పంచదార పొడిలో యాలకులు కూడా వేసాను, వేసి మిక్సీ పెట్టాను. ఇప్పుడు ఈ పంచదార పొడి కూడా ఇలా కలుపుకోవాలి. పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదన్నమాట రవ్వ లడ్డూలు చేసుకోవడానికి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు.
ఇది ఉండలు కట్టిందనుకో మనం ఇలా కొంచెం అనుకుంటే సరిపోతుంది. ఈ చక్కెర పొడి కూడా ఇందులో మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం చిక్కటి పాలు కాచి చల్లార్చి పెట్టిన పాలు 1/2 కప్పు తీసుకున్నాను. ఇది మొత్తం ఇలా పోసుకోండి. మనం వేయించుకున్న జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేసుకుందాం. అంత కింద పోయి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. మనకు ఉండలు కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇది చల్లారి పెట్టుకొని లడ్డూ లెక్క చేసుకోవడం చాలా ఈజీ, సింపుల్ కూడా. చల్లారిపోయింది. మీరు ఏ సైజులో లడ్డూ చేసుకుంటారో ఆ సైజులో లడ్డూ చేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట. చూడండి ఎంత జ్యూసీగా, చాలా అసలు ఎంత బాగున్నాయో. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని లడ్డూలనైతే ఈ విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి. రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా, ఎంత బాగున్నాయో చూడండి. ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చూడడానికి మంచి కమ్మటి వాసన వస్తున్నది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా కొబ్బరి మధ్య జీడిపప్పులు అన్నీ ఉన్నాయిగా. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగున్నాయి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.